ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ బోల్డెస్ట్ షో రాబోతుంది. 50 days, 50 lakhs, 50 contestants. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 50 lakhs కంటెస్టెంట్స్కి కాదు, ఆడియన్స్కి రాబోతోంది. ఇదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. అది ఎలానో మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ షో పేరే ద 50. ఇక్కడ ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అక్షరాల 50 సెలబ్రిటీస్ అంటే టీవీ యాక్ట్రెసెస్, సెలబ్రిటీస్, రియాలిటీ షో కంటెస్టెంట్స్ వీళ్ళందరూ రాబోతున్నారు. అసలు 50 lakhs ఆడియన్స్ గెలుచుకోబోతున్నారంటేనే ఒక పెద్ద ట్విస్ట్. ఈ షో ఫ్రెంచ్ షో లే శాన్ కాంట్ అనే షో దాని నుంచి అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ అమెరికన్ లాస్ 50 దాని నుంచి డైరెక్ట్గా అడాప్ట్ చేసుకున్న షో ఇది. ఈ షో వచ్చి సర్వైవల్ గేమ్ షో, అంటే సిమిలర్ టు స్క్విడ్ గేమ్ లా ఉంటుంది, కానీ వైలెన్స్ ఒక్కటే ఉండదు. ఈ షోలో రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, కానీ ఒక మాస్టర్ ఉంటాడు. ఆయన పేరే ద లయన్. ఆయనే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటాడు, గేమ్స్ కండక్ట్ చేస్తుంటాడు. అండ్ ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్స్ ఉండవు. ఈ షో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే భయ్య ఇప్పటి వరకు ఏ షో అయినా కంటెస్టెంట్స్ మనీ గెలుచుకోవడం చూసారు, బట్ కంటెస్టెంట్స్ గెలిస్తే ఆడియన్స్ విన్ అవ్వడం అనేది ఎక్కడైనా విన్నారా భయ్య? అది ఈ షోలో జరగబోతుంది అన్నదే చాలా ఎక్సైటింగ్ ఫ్యాక్టర్. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఈ షోకి ద లయన్ మాస్టర్గా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ హౌస్ హోల్డ్ వర్క్స్ చేయడానికి, కిచెన్ వర్క్స్ చేయడానికి వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఒక అరీనా ఉంటుంది. ఆ అరీనాలోనే మెంటల్ గేమ్స్, ఫిజికల్ గేమ్స్, టాక్టికల్ గేమ్స్ ఉండబోతున్నాయి. బిట్రయల్స్ చూడబోతున్నాము, సర్వైవల్ చూడబోతున్నాము, అని చాలా చూడబోతున్నాము. ఇక్కడ ఆ గేమ్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు హౌస్లో కంటిన్యూ అవుతారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నామినేషన్స్లోకి వస్తారు అండ్ ఎలిమినేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే ఈ గేమ్స్లో విన్ అవుతారో వాళ్ళు లగ్జరీ అమ్యూనిటీస్ని, అంటే హౌస్ లోపల ఉంటారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు లాంజ్లో, అంటే ఇంటి బయట ఏ లగ్జరీ అమ్యూనిటీస్ లేకుండా ఉంటారు. దీని హోస్ట్గా ఫేమస్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ హోస్ట్ చేస్తున్నారని న్యూస్. స్ట్రైట్గా 50 days కంటిన్యూస్గా జరుగుతుంది అండ్ జియో హాట్స్టార్లో, కలర్స్ టీవీలో రాబోతుంది. ప్రతిరోజు గేమ్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఒక ప్రోమో వచ్చింది. దాంట్లో ఏంటంటే ద లయన్ మాస్టర్ ఈ 50 contestants-లోకి రేపు వాళ్ళందరికీ ఒక గేమ్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ వచ్చిన ఫస్ట్ డేనే ఒకళ్ళు ఇంటికి బయటకి వెళ్ళిపోతారు. సరే భయ్య, నువ్వు ఇంత అంటున్నావు, మరి లోపల ఉన్న కంటెస్టెంట్స్కి ఏమొస్తుంది? వాళ్ళు ఆడితే మనకు వస్తాయి కదా, మరి వాళ్ళకి ఏమన్నా వస్తుందా అంటే బేసికలీ చాలా వరకు రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకైతే మనీ రావు, బట్ వాళ్ళు ఆడుతున్న దేనికోసం అంటే ఫేమ్ కోసం, గ్లోరీ కోసం. ఒకవేళ దీంట్లో కనుక గెలిస్తే, దీంట్లో కనుక మంచి స్టేజ్కి వెళ్తే వాళ్ళకి మూవీ ఆఫర్స్ రావడం కానీ, సీరియల్స్లో ఛాన్సెస్ రావడం కానీ, లేకపోతే ఏదైనా ప్రమోషన్స్ రావడం కానీ, ఇలా వాళ్ళు ఇండైరెక్ట్గా దీన్ని క్యాష్ చేసుకుందాము, ఎన్కాష్ చేసుకొని తర్వాత వాళ్ళు మార్కెట్ని ఇంక్రీజ్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్ళారు. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఆడుతున్నారు. సో ఇది వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఆడియన్స్కి అయితే క్యాష్ ఆపర్చునిటీ భయ్య. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ షో ఆడియన్స్ ఓట్స్ వేస్తే వాళ్ళు గెలిచడం చూసారు, కానీ ఆడియన్స్ ప్రెడిక్ట్ చేసిన వాళ్ళు విన్ అయితే ఆడియన్స్ 50 lakhs గెలుచుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు, ఇంతకంటే కిరాక్ కాన్సెప్ట్ ఇంకేది ఉండకపోవచ్చు. చాలా డ్రామా ఉండబోతుంది, చాలా మంచి మంచి గేమ్స్ ఉండబోతున్నాయి. అండ్ సర్వైవల్ గేమ్స్ మనం ఆల్రెడీ చూసాం. స్క్విడ్ గేమ్లో ఎలాంటివి ఉంటాయో అంటే వాడు గెలవడానికి పక్కోటైనా తొక్కేయడానికి ఎంత రెడీగా ఉంటారో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవడైతే గెలుస్తాడో, ఎవడైతే గెలవాలనుకుంటాడో, ఎవడైతే వాడి కోసం ఆడతాడో వాడే విన్నర్. సో చాలా డిస్కషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్స్ ద్వారా ఎలిమినేషన్స్ ఉండవు. ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్స్లోకి వెళ్తారు. అండ్ ఇక్కడ కంటెస్టెంట్స్ ఎవరైతే విన్ అవుతారో ఆ గేమ్స్లో ఎవరినైనా ఎలిమినేషన్ నుంచి రక్షించడానికైనా ఉంటుంది, ఆర్ ఎవరినైనా ఎలిమినేషన్లోకైనా పంపించడానికి వాళ్ళకి పవర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్స్ నామినేషన్స్ అప్పుడు ఆర్ ఎలిమినేషన్స్ అప్పుడు వీళ్ళందరూ ఓట్స్ వేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం కానీ, లేకపోతే నామినేట్ చేయడం కానీ కూడా జరుగుతుంది. ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కంటెస్టెంట్స్కి మనీ కొద్దిగా వస్తుందంట. అది ఫస్ట్ డే ప్రైజ్ మనీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆడే గేమ్స్ బట్టి, వాళ్ళు ఆడే లెవెల్స్ బట్టి, ఎంత బాగా పర్ఫామ్ చేస్తారన్న దాన్ని బట్టి ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఈ షో వచ్చి రేపటి నుండి అంటే February 1st నుంచి జియో హాట్స్టార్ మరియు కలర్స్లో 9 PM నుంచి రాబోతుంది. అండ్ 50 days కంటిన్యూస్గా ఉండబోతుంది. అండ్ ఆడియన్స్ మనీ ఎలా గెలుచుకోవాలి అన్నది నేను ప్రాసెస్ ద్వారా ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెడతాను. సో స్టే ట్యూన్ టు లైఫ్ ఇస్ జిందగీ. దీంట్లో టీవీ స్టార్స్, మూవీ స్టార్స్, సెలబ్రిటీస్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ అందులో ఒక తెలుగు అమ్మాయి కూడా ఉంది. ఆడియన్స్ కేవలం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని ప్రిడిక్ట్ చేయాలి. ఒకవేళ ఆ కంటెస్టెంట్ కనుక విన్ అవుతే ఆ 50 lakhs ఆ ప్రెడిక్ట్ చేసిన వాళ్ళందరిలో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ద బిగ్గెస్ట్ ఫ్యాన్, ద బిగ్గెస్ట్ ఫాలోవర్, ద బిగ్గెస్ట్ ప్రెడిక్టర్ ఇస్ గోయింగ్ టు విన్ 50 lakhs ఈ షో ద్వారా. సో నేను సెలబ్రిటీస్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చి కరణ్ పటేల్.
కరణ్ పటేల్ ఈజ్ అ వెటరన్ టీవీ యాక్టర్. ఈయన చాలా చాలా ఫేమస్ యాక్టర్. హిందీ టీవీ సీరియల్స్ చూసే వాళ్ళకి ఈయన సుపరిచితమే. అండ్ ఈయన ఖతరోం కి ఖిలాడీలో, ఫియర్ ఫ్యాక్టర్లో పార్టిసిపేట్ చేశాడు అండ్ చాలా షోస్లో విన్ అయ్యాడు. చాలా మంది కరణ్ పటేల్ విన్ అవుతాడని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో లెట్స్ సీ. అండ్ ఫైజల్ షేక్ ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్. ఖతరోం కి ఖిలాడీ 12లో, సెలబ్రిటీ మాస్టర్ షెఫ్లో పార్టిసిపేట్ చేశాడు. అండ్ మన తెలుగు అమ్మాయి తేజస్వి మడివాడ కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ తేజస్వి మడివాడ ఎవరు అని ఎవరికైనా తెలియకపోతే, తిను ఐస్ క్రీమ్ మూవీలో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అండ్ చాలా మూవీస్లో యాక్ట్ చేసింది. అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో అండ్ బిగ్ బాస్ నాన్ స్టాప్లో కూడా పార్టిసిపేట్ చేసింది. సో తిను కూడా ఈ షోలో ఉంటుంది. సో ఏ లెవెల్ వరకు వెళ్తుందో మనం వేచి చూద్దాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ తేజస్వి మడివాడ. అండ్ దివ్య అగర్వాల్ హిందీ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్. తిను సెలబ్రిటీ, మోడల్, చాలా షోస్లో పార్టిసిపేట్ చేసింది. రాగిణి MMS 3లో కూడా యాక్ట్ చేసింది. స్ప్లిట్స్ విల్లాలో కూడా పార్టిసిపేట్ చేసింది. సో తినకు కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. బట్ ఎలా ఆడుతుంది అన్నది మనం చూడాలి. మోనాలిసా అంతరా బిస్వాస్, తిను భోజ్పురి యాక్ట్రెస్ అండి. ఈమె 100+ మూవీస్లో యాక్ట్ చేసింది. అండ్ తెలుగులో కూడా జగడంలో 36 24 36 ఈ సాంగ్ గుర్తుంటే దాంట్లో స్పెషల్ సాంగ్ చేసింది, అది ఐటెం సాంగ్. సో మీరు కావాలంటే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ 10లో వీళ్ళ హస్బెండ్ విక్రాంత్ సింగ్ రాజ్పుట్, ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈయన కూడా బిగ్ బాస్ 10 కంటెస్టెంట్, ఈయన కూడా మోడల్ యాక్టర్. సో వీళ్ళ కపుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకొక కపుల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరంటే ప్రిన్స్ నరూలా. ఈయన చాలా చాలా ఫేమస్ సెలబ్రిటీ. హిందీలో రియాలిటీ టీవీ కింగ్ అంటారు ఈయన. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్, MTV రోడీస్లో కూడా విన్నర్, స్ప్లిట్స్ విల్లాలో కూడా విన్నర్. సో చాలా షోస్లో విన్నర్ అయ్యాడు. అండ్ చాలా ఫేమస్ అండ్ మోడల్ కూడా, యాక్టర్ కూడా. సో ఈయన కోసం చాలామంది ఈయన విన్ అవుతాడని చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో యూ నీడ్ టు లుక్ ఇట్ అవుట్ ఫర్ ప్రిన్స్ నరూలా. వీళ్ళ వైఫ్ కూడా షోలో పార్టిసిపేట్ చేయబోతుంది. తన పేరు యువికా చౌదరి. సో వీళ్ళిద్దరు, ఈ 2 కపుల్స్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ ఫర్ దెమ్. అండ్ రిధి దోగ్రా, మీరు గనక అసుర్ వెబ్ సిరీస్ చూసుంటే ఆ అసుర్లో తిను మెయిన్ లీడ్గా ఉంటుంది. అండ్ చాలా మంచి యాక్ట్రెస్ అండ్ చాలా సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది. మోడల్, యాక్ట్రెస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తిను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతుంది. శివ ఠాకరే, ఈయన బిగ్ బాస్ మరాఠీ 2 సీజన్ విన్నర్, అలానే బిగ్ బాస్ 16 రన్నరప్. అండ్ నెక్స్ట్ వచ్చి నిక్కీ తంబోలి ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ యాక్ట్రెస్. మన తెలుగులో అయితే చీకటి గదిలో చిటకొట్టుడు 2 ఈ మూవీలో యాక్ట్ చేసింది తిను. అండ్ తిను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ ఖతరోం కి ఖిలాడీ 11లో కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ మనీషా రాణి అండి, ఈవిడ చిచ్చర పిడుగు, మామూలు యాక్టివ్గా ఉండదు అసలు, ఫుల్ ఆన్ హైలీ ఎనర్జెటిక్గా ఉంటుంది. తిను బిగ్ బాస్ OTT 2లో రన్నరప్గా నిలిచింది. అండ్ జలక్ దిక్లాజా 11లో విన్నర్గా కూడా నిలిచింది డాన్స్ షోలో. సో ఎవ్వరు తక్కువలు కాదండి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి రిధిమా పండిత్, తిను కూడా టీవీ సీరియల్ యాక్ట్రెస్, మోడల్. అండ్ నాగిన్ 5లో యాక్ట్ చేసింది. అండ్ ఖతరోం కి ఖిలాడీ 9లో పార్టిసిపేట్ చేసింది, సెకండ్ రన్నర్అప్గా నిలిచింది. అండ్ బిగ్ బాస్ OTT 1లో కూడా పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ వచ్చి కృష్ణ ష్రాఫ్ ఎవరంటే జాకీ ష్రాఫ్ కూతురు. జాకీ ష్రాఫ్ ఎవరంటే పంజాలో పవన్ కళ్యాణ్ ఒకళ్ళ కింద వర్క్ చేస్తూ ఉంటాడు, లాయల్గా ఉంటాడు, ఆయనే జాకీ ష్రాఫ్. అండ్ శక్తి మూవీలో కానీ ఇంకా చాలా మూవీస్లో ఉంటారు. జైలర్లో కూడా ఇంటర్వెల్ సీన్ తర్వాత జైల్లో ఒక ఆయన ఉంటాడు చూసారా, ఆయనే జాకీ ష్రాఫ్. ఈయన ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. అండ్ రంగీలా మూవీలో ఆయన కొన్ని 100 సినిమాలను నటించారు. బాలీవుడ్లో దాదా అని పిలుస్తారు. సో వాళ్ళ కూతురు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతోంది. షీఈ్ అ ఫిట్నెస్ పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చి సప్నా చౌదరి అంటే తేరీ ఆక్యా కాయో కాజల్ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఇది భోజ్పురి సాంగ్. అండ్ లాలీపాప్ లగేలు అనే ఒక సాంగ్ ఉంటుంది. ఇది మీరు ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూస్తే ఆ సాంగ్ క్రియేట్ చేసిన హల్చల్ మీకు తెలుస్తుంది. 643 మిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్ అది. సో ఆ సాంగ్లో పర్ఫామ్ చేసిన డాన్సరే ఈ సప్నా చౌదరి. అండ్ ఈవిడ హర్యాన్వి సింగర్ కమ్ డాన్సర్. తిను కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఊర్వశి డోలాకియా, తిను కూడా సీరియల్ యాక్ట్రెస్ కమ్ మోడల్ కమ్ యాక్టర్. అండ్ బిగ్ బాస్ 6లో విన్నర్గా కూడా నిలిచింది. నెక్స్ట్ వచ్చి షైనీ దోషి కూడా టీవీ యాక్ట్రెస్, సరస్వతి చంద్ర అండ్ పాండ్యా స్టోర్,
ఖత్రోంకి కిలాడి సీజన్ 8లో కూడా పార్టిసిపేట్ చేసింది. సో యూ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ ఫర్ హర్. అయితే ఆ ప్రోమో చూడగానే ఒక్కొక్కటి అంటే రివీల్ అవుతూ ఉంటే మెంటల్ వస్తుంది. మీకు గనక ద 50 షో గురించి ఆల్రెడీ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఈ వీడియో ద్వారానే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో భయ్యా చూసారుగా, ఒకళ్ళని మించిన ఒకళ్ళు ఇంకా చాలా 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 మంది ఉన్నారు షోలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు భయ్యా, గట్టి కండి క్యాండిడేట్స్, ఎవరు తక్కువ కాదు. అంటే వీళ్ళు విన్ అవుతారని మీరు ప్రెడిక్ట్ చేసే లోపలే ఇంకా గట్టి కంటెస్టెంట్స్ అక్కడ ఉన్నారు. అందరూ ఖత్రోంకి కిలాడి అంటే అదొక టాస్క్లు పర్ఫామ్ చేసే షోనే కాబట్టి, అన్ని ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కాబట్టి దాంట్లో వీళ్ళందరూ వెళ్ళి పర్ఫామ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వెన్ ఇట్ కమ్స్ టు మెంటల్ టాస్క్, ఏ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ టాస్క్ని ఎలా ఆడాలి అన్నది వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయలేం. సో ఇది నిజంగా ఆడియన్స్కి చాలా పెద్ద పరీక్ష భయ్య. జనరల్గా అయితే భయ్య బిగ్ బాస్లో ఏం జరుగుతుంటాయి, లోపల వాళ్ళు ఆడే ఆట బట్టి ఆడియన్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ బయట కొట్టుకుంటుంటారు, వాళ్ళు అనలైజ్ చేసుకుంటుంటారు. అరే మీ వాడు ఇలా చేశాడరా, మీ కంటెస్టెంట్ ఇలా చేసిందిరా, అలా ఇలా అనుకుంటారు. బట్ ఇక్కడ అంత స్కోప్ లేదు. జనరల్గా ఎంత కొట్టుకున్నా ఆడియన్స్ ప్రిడిక్షన్ మీద ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్ ఓట్స్ లేవు కాబట్టి, ఆడియన్స్ ఓట్స్ మ్యానిపులేట్ ఎవరు చేయలేరు కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళ ఆట తీరు బట్టే ఆడియన్స్ ప్రిడిక్ట్ చేయాలి. అండ్ ఆడియన్స్ మొత్తం ఆ ప్రిడిక్షన్ మీద, అనాలిసిస్ మీదే ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు బాగా ఆడరు అవన్నీ జరగవు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. ఇక్కడ రజత్ దలాల్ ఆల్రెడీ దిగ్విజయ్ రథిని కొట్టడం, తోయడం చూస్తున్నాము. సో మామూలు ఇంటెన్సిటీ లేదు భయ్యా. నేను అందరి కంటెస్టెంట్స్ని పేర్లు చదువుకుంటూ పోతే 50 మెంబర్స్, 50 సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రీడ్ అవుట్ ఎవ్రీబడీస్ నేమ్. బట్ 50 సెలబ్రిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ లిస్ట్ అయితే వచ్చింది. అండ్ దిగ్విజయ్ రథి ఈజ్ ఆల్సో సెలబ్రిటీ. తను కూడా చాలా షోస్లో పార్టిసిపేట్ చేశాడు అండ్ బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. రజత్ దలాల్ ఈయన కూడా ఫిట్నెస్ ట్రైనర్ అండ్ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇలా ఒకరిని మించిన ఒకళ్ళు టిక్ టాకర్స్ ఉన్నారు, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, అండ్ టీవీ సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, మూవీ యాక్ట్రెసెస్ ఉన్నారు, మూవీ యాక్టర్స్ ఉన్నారు. సో ఇంతమంది క్రేజీగా ఎక్సైటెడ్గా ఉన్న ఈ షో ఎలా ఉండబోతుంది అయితే నేనైతే ఆగలేకపోతున్నాను సార్. February 1st అంటే టుమారో 9 PM ఈ షో స్టార్ట్ అవ్వబోతోంది. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే 50 lakhs ఆడియన్స్ ఎలా గెలుచుకోవాలి అన్నది నేను ఒక రీల్ చేసి పెడతాను. సో స్టే ట్యూన్ టు లైఫ్ ఈజ్ జిందగీ. అండ్ ఎందుకంటే దీనిలో చెప్తే చాలామంది చూస్తారో లేదో తెలీదు. సో ఆ షార్ట్ వీడియో చేసి పెడితే చాలామంది చూస్తారు అండ్ చాలామందికి రీచ్ ఉంటుంది అండ్ చాలామందికి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఐ వుడ్ బీ డూయింగ్ దాట్. ప్రోమోస్ చూస్తే భయ్య చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా ఇంటెన్స్గా ఉంది అండ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉండబోతున్నాయి. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క ఎరీనాలో జరగబోతుంది. అండ్ దీంట్లో ఏంటంటే మంకీస్, జాకీస్ అండ్ ఫాక్సెస్ ఇవన్నీ డిఫరెంట్ మాస్టర్స్ రాబోతున్నారు. వాళ్ళు డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేయబోతున్నారు. వాళ్ళు స్పెషల్ అపీరెన్సెస్ ఇవ్వబోతున్నారు. అండ్ ప్రోమోలో అయితే హిమేష్ రష్మియా గారు కూడా వచ్చారు షోలోకి. సో there's lot of exciting content to come up and I'm eagerly waiting. నిజంగా హిందీలో కనుక ఇది క్లిక్ అయితే ఖచ్చితంగా తెలుగులోకి ఇది వస్తుంది, కావాలంటే రాసి పెట్టుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా అలా వచ్చిన కాన్సెప్టే. బిగ్ బాస్ ఫస్ట్ హిందీలో వచ్చింది, తర్వాత తెలుగులో వచ్చింది. సో మోస్ట్లీ ఇది క్లిక్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సర్వైవల్ గేమ్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. అంటే గేమ్స్ అంటేనే జనరల్గా ఆడియన్స్కి క్యూరియాసిటీ ఉంటుంది. ఇక్కడ సర్వైవల్ గేమ్స్ కాబట్టి ఎవరైనా సర్వైవల్ అవ్వడానికి పక్కొన్ని సామధాన దండ భేదోపాయాలు ఏవన్నా ఉపయోగించి వాళ్ళని వెన్నుపోటన పొడుస్తారు, వాళ్ళని తోసేయడం తోసేస్తారు, వాళ్ళతో ఎంతకైనా దిగజారాడతారు. అండ్ ఇక్కడ ఇంకొక వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా బిగ్ బాస్లో అయితే అరే వాడు చేసిన తప్పురా, వీడు చేసిన తప్పురా అవి ఇవి చెప్పడానికి కొట్లాట్లు కానీ, ఎథిక్స్ అని, లేకపోతే సింపతి గేమ్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఇక్కడ అవి ఇవి లేవు. ఎందుకంటే ఆడియన్స్ ఓట్స్ వేయలేరు. సో వాళ్ళు ఏమి చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఇస్ ద ఓన్లీ ప్రయారిటీ ఇన్ దేర్ మైండ్స్. అండ్ విన్నింగ్ ఒక్కటే వాళ్ళ మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ విన్నింగే లక్ష్యంగా, విన్నింగే వాళ్ళ ప్రియారిటీగా, అండ్ వాళ్ళు గెలిస్తే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్. అండ్ వాళ్ళని ప్రెడిక్ట్ చేసి విన్ అవుతాడు అని ఎవరైతే ఓట్స్ వేస్తారో వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ కాబట్టి వాళ్ళు ప్రాణం పెట్టి ఆడతారు. ఎందుకంటే మీరు ప్రోమోస్లో జస్ట్ గ్లిమ్స్ చూస్తేనే మామూలుగా లేదు, కొట్టేసుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు, మీదకి వెళ్ళిపోతున్నారు. ఇంకా అప్పుడు ఏడుపులు స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఎలిమినేషన్ కూడా ఫటాఫట్ అయిపోద్ది కదా, గ్యాప్లు ఉండవు. సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం, బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం
నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు ఎక్సైటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 50 షో ఇస్ గోయింగ్ టు స్ట్రీమ్ ఆన్ జియో హాట్స్టార్ టుమారో. సో స్టే ట్యూన్ టు లైఫ్ ఇస్ జిందగీ. ఈ షో గురించి మీకు రివ్యూస్ కావాలన్నా, లేకపోతే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలన్నా, ఎక్సైటింగ్ కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, హానెస్ట్ రివ్యూస్ కోసం అండ్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ జిందగీ.